హాయ్ ఆల్, అందరికి నమస్కారం. నేను చిరంజీవి. ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూస్తున్నాను అండ్ అదే ఓటీటీలో వచ్చింది. సో అంటే కొందరు బాగుందన్నారు, కొందరు బాగాలేదన్నారు. సో అప్పుడు నేను ఎందుకు వెళ్ళలేకపోయినా అంటే నేను అప్పుడే ట్రిప్ వెళ్ళింటి, లైక్ హైదరాబాద్ వరంగల్ ఆ ట్రిప్ అంతా కొంచెం వస్తూనే సోర్ త్రోట్ అవన్నీ పట్టుకొని ఉంటే ఇంకా నేను అప్పుడు రిలీజ్ అయింది మూవీ. వెళ్దాం అనుకున్నా కానీ అప్పుడు వెళ్ళలేకపోయినాను. ఇప్పుడు ఫైనలీ చూస్తున్నాక నాకు ఏమనిపించింది అంటే లిటరలీ అంటే ఫస్ట్ హాఫ్ పర్వాలే, అంటే ఒక స్టోరీ సెటప్ ఉంటుంది, ఒక ప్రాపర్ పే ఆఫ్ ఉంటుంది. విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్కి ఒక ఆ, ఏమంటామంటే లైక్ ఒక పర్పస్ ఉంటుంది. సో అట్లా వెళ్తారు ఆయన. సో అక్కడ వెళ్తారు, ఆ గ్యాంగ్లో జాయిన్ అవుతారు. సో అట్లా సత్యదేవ్ గారిని కలుస్తారు. సో వాళ్ళ మెయిన్లీ వాళ్ళ బ్రదరే ఆ కార్టెల్కి హెడ్ ఉంటారు. సో అక్కడి నుంచి లైక్ ఆయన్ని సేవ్ చేయాలనే మోటివ్తోనే వెళ్తారు. సో దాని తర్వాత ఏమంటే లైక్ ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఏదో కంప్లీట్గా బాగుందని కాదు. సో ఫస్ట్ హాఫ్ కూడా చాలా డల్ అండ్ పేల్ అండ్ బోర్ మూమెంట్స్ ఉన్నాయి చాలా ఫస్ట్ హాఫ్లో. సో అట్లా అని జస్ట్ ఓకే ఏదో సాగిపోతుంది ఫస్ట్ హాఫ్. అట్లా అట్లా బోర్ ఉన్నా కూడా జస్ట్ 1 or 6 minutes. బట్ నా బిగ్గెస్ట్ కన్సర్న్ వచ్చేసి సెకండ్ హాఫ్. అంటే లిటరలీ సెకండ్ హాఫ్ ఎంత బోర్ ఉందంటే అసలు ఎక్కడ కదలదు, ఎక్కడ స్టోరీ ముందుకు వెళ్ళదు. అంటే చాలా స్లో నేరేషన్ ఉంటుంది, చాలా ఒక హై మూమెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎక్సెప్ట్ ఆ క్లైమాక్స్ తప్పితే మిగతా హై మూమెంట్స్ అసలు అసలు ఉండనే ఉంటుంది సెకండ్ హాఫ్లో. సో ఒక ఆల్మోస్ట్ ఒక 1 or 10 minutes దాకా అసలు ఏ జీరో హై మూమెంట్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. సో చాలా బోరింగ్ మూవీ అసలు. అండ్ విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ కూడా పడిపోతుంది సెకండ్ హాఫ్. సో ఎక్సెప్ట్ క్లైమాక్స్ తప్పితే మిగతా అంతే మీకంతేం ఎక్కదు. సో అంటే ఓవరాల్ ఐ ఫీల్ సమ్వేర్ గుడ్ స్టోరీ హ్యాస్ బీన్ స్పాయిల్డ్ బై పేల్ నరేషన్ అండ్ పేల్ లైక్ టేకింగ్ అండ్ పేల్ డైరెక్షన్ అని చెప్తాను నేను. అండ్ అంటే పెద్ద వావ్ ఫ్యాక్టర్స్ ఏం లేదు సినిమాలో, ఎక్సెప్ట్ ఇంటర్వెల్ క్లైమాక్స్ తప్పితే వావ్ ఫ్యాక్టర్స్ ఏం లేదు. అండ్ లైక్ ఇట్ విల్ గో వెరీ డల్ అండ్ ప్లెయిన్ వే. అండ్ అంటే అంతకు మించి ఇంకా చెప్పేదానికి ఏం లేదు. అండ్ కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్, విజయ్ దేవరకొండ గారు లైక్ హీ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్ ఈ మూవీలో. అంటే సట్టలు ఉన్నప్పుడు ఆయన సట్టలు చేస్తున్నారు, ఎక్కడ ఎలివేషన్స్ ఉన్నాయో అక్కడ ఆయన మార్క్ చూపించినారు ఆయన. సో హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ సత్యదేవ్ ఆయన కూడా లైక్ బాగా చేస్తున్నారు యాక్టింగ్. అండ్ ఆయన కూడా ఏమంటే లైక్ వేరే వర్ నీడెడ్, లైక్ వీ నో హౌ గుడ్ యాక్టర్ ఈస్. సో హీ ఆల్సో డిడ్ గుడ్ జాబ్. ఇంకా రెస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఏమంటే వీ కెన్ ఫర్గెట్. సో ఇట్స్ లైక్ వెరీ నెగ్లిజిబుల్. అండ్ ఇంకా డైరెక్టర్ విషయానికి వచ్చేసి లైక్ గౌతమ్. సో లైక్ వీ నో లైక్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. జెర్సీ కానీ అట్లా చూస్తున్నప్పుడు ఒక గూస్ బంప్ ఫీలింగ్ వస్తుంది మనకి. బట్ ఇందులో ఏమంటే హై రాదు. అంటే జెర్సీలో ఆ ట్రైన్ సీన్ చూస్తే ఇప్పటికీ హై వస్తుంది. అంటే పర్సనల్గా ఏమన్నా మనం అచీవ్ చేస్తే అది అట్లా ఫీల్ అవుతాం మనం, అరే సాధించినాము అని. బట్ ఇక్కడ ఏది ఉండదు ఇక్కడ. సో లైక్ హాఫ్ కేజీఎఫ్ కాపీ చేస్తున్నారు, లైక్ ఐ మీన్ హాఫ్ కేజీఎఫ్ ఉంటుంది. లైక్ జెర్సీ జెర్సీ స్టోరీ అని కాదు కానీ జెర్సీ థీమ్ అక్కడ ఇక్కడ కాపీ చేస్తాను అనిపించింది నాకు. అండ్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మూవీ డస్ నాట్ ఎంగేజ్ యూ, ఎస్పెషలీ విత్ మీ మూవీ డస్ నాట్ ఎంగేజ్ మీ. పేల్ అండ్ డల్ నరేషన్. అండ్ అంటే ఏమంటే చాలా ల్యాగ్ అయిన ఫీలింగ్ ఉంటుంది, సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది. చాలా పేల్ అండ్ డల్ నరేషన్. అండ్ పెద్ద హై అయితే ఉంటుంది. సో నేను ఇచ్చే రేటింగ్ అయితే 2/5. సో నాకైతే అంతేం ఎక్కలేదు కింగ్డమ్. సో అంతే ఫ్రెండ్స్. సో ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో వచ్చింది. అండ్ ఇఫ్ యూ వాంట్ గివ్ ఇట్ ఎ ట్రై, యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై ఎట్ యువర్ ఓన్ పేషెన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో అంతే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.